హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై. యాక్చువల్ గా అందరూ పడుకునే టైంకి వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే మార్నింగ్ నుంచి తీయలేదు. 3 days నాకు 3 days కాదు 4 days అయింది. జనరల్ సర్జరీ చిన్నది అయింది అనమాట. అందువల్ల చర్చి వాయిస్ వినబడుతుంది కదా. ఏంటంటే ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేయడానికి మార్నింగ్ నుంచి అలాగా బెడ్ మీద ఉన్నాను. లెగన్ కూడా లెగల 4 days నుంచి వీక్ గానే ఉన్నాను. అయితే ఇప్పుడు చర్చి వాళ్ళు భోజనానికి పిలిచారనమాట. యానివర్సరీ అని చెప్పేసి మరి పిలిచాక బాగోదు కదా వెళ్ళకపోతే. ఇప్పుడు పిలిచిన పిల్లల్ని పంపిస్తున్నాం అనమాట. అంటే వెళ్ళే వాటికైతే పిల్లల్ని పంపిస్తున్నాం. ఇప్పటి వరకు మేము దేనికి వెళ్ళలేదు. సరే పిలిచారు కదా అని వెళ్తున్నాము. ఇక భోజనం చేసేసి అమ్మ వాళ్ళు ఊరు నుంచి వస్తారనమాట. అమ్మ వాళ్ళకి కాలు కడగడానికి ఇంటికి వెళ్ళాలి. ఇక భోజనం చేసేసి అటు నుంచి అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఇక వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. రేపుతో కంటిన్యూ చేద్దాము. ఇప్పటి నుంచి భోజనం చేసేసి అటు వెళ్తాను. తర్వాత వ్లాగ్ మళ్ళీ షూట్ చేస్తానే. మరి ఇంకా చర్చ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం 10:15 అవుతుంది. మరి ఇంకెంతసేపు పట్టిద్దో ఏమో నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైం కదా చర్చికి. ట్రై చేద్దాము. వెళ్ళి కాసేపు ఉండి చేసేసి వస్తాను. హాయ్ చెప్పు. వ్లాగ్ తీస్తున్నా. లాగు లాగులోకి లాగద్దా. ఇంకా నేను భోజనం చేసేసి వచ్చేపాటికి చెల్లిను వైష్ణవి కూడాను ఖమ్మం నుంచి వచ్చేసారనమాట. వచ్చాక కాసేపు వాళ్ళతో ఆడుకొని ఇలా ఫోటో కాస్త దిగామన్నమాట. ఇక మేము చాలా టైం అయిపోతుంది, ఇంట్లో ఉంటే నిద్ర వస్తుందని బయటికి వెళ్ళి ఒక 1 hour కూర్చున్నాము. ఈ లోపల అమ్మ వాళ్ళు రానే వచ్చారు. అమ్మ మాత్రం మళ్ళీ సిక్ అయిపోయారు. బాగా ఫీవర్ ఉందంట, అసలు వణికిపోతున్నారు. కానీ ప్రతిసారి మేము నలుగురం ఉంటాము. ఏ ఊరు వెళ్ళి వచ్చినా మాత్రం నలుగురం కాలు కడుగుతాం అనమాట. ఇంకా అమ్మని చూసి షాక్ అయిపోయాము, అమ్మ అలా ఉందని. ఇక అమ్మ వాళ్ళకి లగేజ్ అయింది అంటే అందుకున్నాం అనమాట. అందుకొని లోపల వరకు తీసుకొని వచ్చాము. ఇక పెద్ద లగేజ్ నేను కూడా మొయ్యలేనని చెప్పేసి నాన్న హెల్ప్ చేశారనమాట. ఇక ఏదో ఒకలాగా అమ్మకి జోకులు వేసేసి ఏదో నవ్విద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. కానీ అమ్మ మాత్రం ఆ సిక్నెస్ మీద ఉంది. ఏదో కాస్త మాతో కొంచెం అలాగా మాట్లాడుతుంది అనమాట. ఇక ఇక్కడ ఉన్నాను కాబట్టి సైడ్ వాయిస్ ఓవర్ లో కూడా ఇంకా మాటలు కంటిన్యూ అవుతాయి పిల్లలు. ఇక ఆ తర్వాత లోపలికి వచ్చాక కాళ్ళు కడిగేసాము. అమ్మకి నాన్నకి ఇద్దరికి మొత్తం నలుగురం కలిపి కడుగుతాము ఎప్పుడు నూనె కడిగాక. ఇక మా ఆడపిల్లలు లాంఛనాలు ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చేసారనమాట నాన్న. ఇక కడగడం అక్కడ చూసేసేయండి. వెనక్కి వెళ్ళిపోయిందంటే వెనక్కి ఉండకూడదు. ఎదటి నుంచి అలాగే ముందు కడిగేయాలి. అట్రా పెద్దమ్మకి లెఫ్ట్ సైడ్ పోయి సరిపోయిందా? కొంచెం జాగ్రత్త. నాన్న వాళ్ళకి ట్రైన్ లో డిన్నర్ కి ఏమో చపాతీ అండ్ అలాగే పొటాటో కర్రీ ఇచ్చారు. ఇంకా బటర్ మిల్క్ అండ్ అలాగే వచ్చేసి బనానా ఇచ్చారు అనమాట. అమ్మకేమో ఒంట్లో బాగోలేదని ఏమి తినలేదు. నాన్న మాత్రం ఒక చపాతీ తిన్నారు. ఇంకా మిగతా తీసుకొని వచ్చేసి మేము ఏదో చిన్న ముక్క తిని పెట్టేసాం. కానీ మార్నింగ్ కి కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. లేట్ నైట్ తిన్నాం కదా, కొంచెం డైజెషన్ అవ్వక చాలా ప్రాబ్లం చేసింది. అయితే ఇక నిఖిత వాళ్ళు ఏం తినలేదు, నేను అనుషానే తిన్నాము. ఇక నెక్స్ట్ నాన్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా మన అమౌంట్ ని. ఆ మిగిలిన అమౌంట్ ని మా అందరికి పంచిపెట్టారనమాట. అది ఎవరెవరికి ఎంత వచ్చినాయని చూసుకున్నాం. దాంట్లో నాకే ఎక్కువ వచ్చేసినాయని సంబరపడిపోయాను అనమాట. నాకు ఎక్కువ వచ్చినాయి. అది నాది, నాకు ఎక్కువ వచ్చినాయి. నేనేమోను నాకు లెక్కకుండా వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. 50 రూపాయలు ఒకటి, 20 రూపాయలు ఒకటి, 10 రూపాయలు ఒకటి, 80 రూపాయలు వచ్చినాయి. నెక్స్ట్ నాకు మా చెల్లికి మాత్రం ఇలాగ చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా తెచ్చారు. ఏ ఊరు వెళ్ళినా మా నాన్న ఏదో ఒకటి తీసుకొస్తాడు, కానీ ఇలా చైన్ తేవడం ఫస్ట్ టైం. ఫుల్ వ్లాగ్ మొత్తం పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఆ నైట్ వరకు మాత్రం ఒక వ్లాగ్ పెట్టాను. నెక్స్ట్ ది తర్వాత వ్లాగ్ లో షేర్ చేస్తాను. అంతేనండి ఇప్పటి వరకు వీడియో. ఉంటాను, బాయ్ బాయ్. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.